శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఒక ఎన్జిఓని స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దాని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నా భార్య మౌనిక రాజకీయాల్లోకి రాబోతుంది అని హింట్ ఇచ్చారు. అంటే ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఏంటి అసలు మంచు మనోజ్ ప్లాన్? అంటే తెలుగుదేశంతో లింక్ అయి ఉందండి ఇప్పుడు భూమా ఫ్యామిలీ. ఓకే. కనుక వీళ్ళు కూడా తెలుగుదేశంతోనే ట్రావెల్ అవుతారు అనేది గతంలో వినిపించిన మాటే. నిజానికి మంచు మనోజ్ కూడా ఆ టైంలో ఒకసారి లోకేష్ని కలిసే ప్రయత్నం చేశాడు ఎలక్షన్ కంటే ముందు. ఓకే. ఆ టైంలోనే ఒక రూమర్ వచ్చింది, ఇతను ఏదో టికెట్ ఆశిస్తున్నాడు అని, పొలిటికల్ లైన్లోకి వెళ్ళిపోతున్నాడు, సినిమాలను పక్కన పెట్టి అన్న ధోరణిలో అప్పుడు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు తన వైఫ్ వెళ్తోంది పాలిటిక్స్లోకి, తన సినిమాలకే కమిట్ అయి ఉన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. ఈ ప్రెస్ మీట్లో ఆయన ప్రధానంగా చెప్పింది అదే, నేను ఇక్కడే ఉంటాను, నా వైఫ్ మాత్రమే పాలిటిక్స్లోకి వెళుతుంది అని చెప్తూ ఈ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు. అన్ని వేళలా మేము అందరికీ అందుబాటులో ఉండలేం కాబట్టి ఈ ట్రస్ట్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం అని. ఐక్య ధైర్య అనే ఏదో పేరు పెట్టారు దీనికి. అంటే వాళ్ళ పిల్లల పేర్లు కలిసి వచ్చేలాగా ఐక్య ధైర్య ట్రస్ట్ అని పెట్టి దీని నుంచి సామాజిక సేవ చేస్తూ జనంలోకి వెళ్ళి జనం నుంచి వచ్చిన మద్దతుని ఇటు పొలిటికల్గా టర్న్ చేయాలనేది ప్రోగ్రాం కావచ్చు. అంటే సేవా రంగంలో ఉన్నాం మేము అని చెప్పాలి మొదట. అది చెప్పడం కోసం ఈ ట్రస్ట్ ద్వారా ఒక ప్రయత్నం మొదలుపెట్టి దానికి ఫండ్ పూలింగ్ చేయటం ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటాను అని చెప్తున్నాడు ఆయన మనోజ్. ఇవన్నీ చేస్తూ తన భార్య రాజకీయ ప్రవేశానికి కొంత ఇదొక నేరేటివ్గా ఉపయోగపడుతుంది, ఈయన కూడా సహకరిస్తాడు అక్కడ. అలా ఆవిడని ఎమ్మెల్యే చేయటం అనేది ఆల్రెడీ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అఖిలప్రియ ఉంది. ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం నుంచే ఉన్నారు ఆవిడ. వీళ్ళు వేరే నియోజకవర్గం ఏదైనా ఎంచుకుంటారా, ఎలా జరుగుతుంది అనేది చూడాలి. అంటే ఎన్నికల్లో పోటీ చేయటం అనేది ఇప్పుడు రేపు నెక్స్ట్ ఒకవేళ తెలుగుదేశంలో ఆ ఏరియా వేకెంట్ లేకపోతే ఇంకేదన్నా పార్టీకి పెడతారా అనేది కూడా అనుమానమే, కానీ ఇంకో పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు. మ్యాక్సిమం తెలుగుదేశం పార్టీతోనే ట్రావెల్ అవుతారు. ఐదర్ నంద్యాల కానీ ఇది కానీ ఆళ్లగడ్డ కానీ ఆ చుట్టుపక్కల ఇంకేదైనా నియోజకవర్గం కానీ అకామిడేట్ చేసుకోవాలి వీళ్ళు. అంటే వాళ్ళ ఫ్యామిలీకి చెందినటువంటి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చూసుకోవాలి. చూసుకుంటే అది ఆ లెగసీ ఉపయోగపడుతుంది వాళ్ళకి. మదర్ ఫాదర్ ఇద్దరు పాలిటిక్స్లోనే ఉన్నారు. ఆ లెగసీ ఉపయోగపడాలంటే ఆ ఏరియాల నుంచే కంటెస్ట్ చేయాలి ఆవిడ. పోటీ చేస్తారని కూడా చెప్పాడు ఆయన. పార్టీ పేరు చెప్పలేదు కానీ పోటీ చేస్తారని చెప్పాడు. బహుశా ఆప్షన్ తీసుకుంటూ ఉండొచ్చు. ఆయనకున్న ఆప్షన్స్లో కూటమి పార్టీలే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే మరి ఆయనకున్న పర్సనల్ గొడవలు కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి, అవన్నీ వాటిని పట్టించుకోకుండా పక్కకు వచ్చేసాడని చెప్పుకోవచ్చా? అంటే ఫ్యామిలీ ఇష్యూస్ కొంతవరకు సార్ట్ అవుట్ అయినట్లుగానే కనిపిస్తోందండి. అంటే ప్రధానంగా వీళ్ళకి మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన గొడవ ఉండేది. దానిలో డైరెక్టర్ ఈయన, అలాగే ఆ ఊరికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఉన్నారు. వీళ్ళందరినీ అవాయిడ్ చేసి అక్కడ నిర్ణయాలు జరుగుతున్నాయి అనేది ఆ రోజుల్లో ఈయన గొడవ. అందుకని ఇద్దరు ఘర్షణ పడ్డారు, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు అన్నదమ్ములు ఇద్దరు. ఆ తర్వాత అక్కడ నుంచి డబ్బులు తరలించి ఆ సినిమాకి వాడుతున్నారు అని కూడా ఈయన ఎలిగేషన్ పెట్టాడు. ఏది 200 కోట్లతో మేము కన్నప్ప తీస్తున్నామని ఆయన చెప్పినప్పుడు ఆ డబ్బులన్నీ ఇక్కడి నుంచి డైవర్ట్ చేసినవే, స్కూల్ ఫీజుల నుంచి డైవర్ట్ చేసినవే అని చెప్తూ విద్యార్థులకు సరైన సౌకర్యాలు కూడా ఇవ్వటం లేదు అని కూడా ఈయన అక్కడ ఫైట్ చేశాడు. మనోజ్ ఫైట్ చేశాడు. నిజంగానే అక్కడ పేరెంట్స్కి స్టాఫ్కి మధ్య ఘర్షణలు జరగటం, ఈలోపు ఎస్ఎఫ్ఐ ఎంటర్ అయ్యి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం, అది కొంత వివాదాస్పదమైంది. మోహన్ బాబు యూనివర్సిటీ పేరు కొంత బదనామైంది. ఆ తర్వాత మోహన్ బాబు గారు కొంత క్రైసిస్ మేనేజ్మెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు.
అప్పుడు బాగా ఘర్షణలు జరిగాయి వీళ్ళ మధ్య. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఆయన ఫామ్ హౌస్లో ఈయన రాకూడదని, ఈ ఫ్యామిలీని అవాయిడ్ చేయాలని ఇలా గొడవలు జరిగి కొట్టుకుని, మొన్న కూడా ఆయన ఎవరో ఒకసారి మీ ఇంటికి వచ్చి మీ ఫాదర్ని ఇంటర్వ్యూ చేయాలంటే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి, మైక్ పట్టుకుని కాదు అని చెప్పినట్టుగా ఒక ఇది నడిచింది బయట. అంటే ఆ లెవెల్, అంటే ఇప్పటికీ వాళ్ళ మధ్య పూర్తి అండర్స్టాండింగ్ అయితే రాలేదు, గ్యాప్స్ ఉన్నాయి. ఓకే. గ్యాప్స్ ఉన్నాయి. పర్టికులర్గా ఈ మ్యాచ్, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం పట్ల వ్యతిరేకత ఉంది అనేది. అంటే సీమ తగాదాలు వీళ్ళ ఇంట్లోకి ప్రవేశించినాయి. మంచు విష్ణు గారి వైఫ్ ఫ్యామిలీకి వీళ్ళకి అక్కడ రాజకీయ గొడవలు ఏవో ఉన్నాయి. అందుకని ఈ అమ్మాయి ఆ ఇంటి కోడలు కాకుండా ఉండాలని ఆవిడ అనుకుంది. అక్కడి నుంచి మొదలై ఈ గొడవలు పీక్స్కి వెళ్ళి అది అన్ని విభాగాలకి అంటుకుని చివరికి ఆ మోహన్ బాబు యూనివర్సిటీ గొడవలుగా మారి వీళ్ళిద్దరూ అక్కడ ఘర్షణ పడి ఇక్కడ హైదరాబాద్లో కొట్టుకుని నానా గందరగోళం జరిగి ఫైనల్గా ఇప్పుడు ఎవరి పద్ధతిలో వాళ్ళు జీవిస్తున్నారు. ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు. కామన్ ఏరియాకి సంబంధించి ఏదో అవగాహన కుదిరినట్లుగా అయితే కనిపిస్తోంది. బహుశా మోహన్ బాబు గారు ఈ గొడవ పెంచటం కన్నా కూడా ఏదో సెటిల్మెంట్కి రావటం మంచిది అని అనుకుని ఉంటాడు. అనుకుని ఆ మేరకు ఒక అవగాహన కుదిరినట్టుంది వీళ్ళకి. మంచు లక్ష్మి గారు కూడా ఇదివరకట్లాగా మాట్లాడటం లేదు. ఆవిడ కొంత ఇతని తరపునే మాట్లాడింది ఆ గొడవలు జరిగినప్పుడు కూడా. ఇతనికి అన్యాయం జరిగే అవకాశం ఉంది అన్నట్లుగానే మాట్లాడింది ఆవిడ. సో ఆవిడ సపోర్ట్ ఉంది, ఆవిడ సపోర్ట్ ఇప్పటికీ ఉంది ఇతనికి. కనుక ఏదైనా సీరియస్గా అన్యాయం జరిగితే పట్టించుకునే పరిస్థితి ఉంది. అలాగే వీళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది ఇప్పుడు అతనికి. భూమా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అతను ఫైట్ చేయగలడు. బహుశా ఆ కాన్ఫిడెన్స్తోనే స్థిమితంగా ఉన్నాడు. అందుకని ఇతను పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు తన పొలిటికల్ ఎంట్రీ వాయిదా వేసుకుంటున్నాడు. ప్రస్తుతానికి భార్యని ముందుకు నడిపిస్తూ తను సినిమాలు బాగానే ఉన్నాయి, ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయి అతనికి. రెండోది అతనికి నటుడిగా అతను మంచి పేరే వచ్చింది. అంటే హీరోగా కాకుండా స్పెషల్ రోల్స్ చేస్తున్నాడు. ముఖ్యంగా మిరాయిలో మంచి పేరు వచ్చింది అతను. అందుకని కొంత ఇలాగే నడవటం మంచిది, ఈ స్పెషల్ క్యారెక్టర్స్ విలన్లైనా పర్వాలేదు అన్న ధోరణిలో, అంటే నటుడిగా తన ప్రజెన్స్ ఉండాలి ఇండస్ట్రీలో అనేది అనుకుంటున్నాడు. హీరోలు ఇలాంటివి తీసి పక్కన పెట్టేశాడు. తను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నడవాలి అనేది నిర్ణయం తీసేసుకున్నాడు. అది దానికి అవకాశాలు దొరుకుతాయి, తనకి దొరుకుతున్నాయి కూడా. కాబట్టి నటుడిగా కొనసాగుతాడు. రాజకీయాల్లో ఆవిడ కొనసాగుతుంది. ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే ఈయన కూడా డెఫినెట్గా రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.